దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. దేవుని యొక్క అత్యంత కృపను బట్టి యూట్యూబ్లోని స్టేటస్లోని వీక్షించేటటువంటి వారికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము క్రిస్మస్ సందర్భంగా అనేక విషయాలు తెలుసుకుంటూ వచ్చాం కదా. మరి క్రిస్మస్ యొక్క మూలము ఏమిటి అని మనం యోచన చేసినట్లయితే, క్రిస్మస్ లాలిపాటలు పాడుతూ యేసు ప్రభువుని ఇంకా పశువుల తొట్టులోని ఉయ్యాల తొట్టులోనే ఉన్నట్లుగా పాటలు పాడటం సమంజసమా? కాదు కదండి. అందుచేత యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు తొట్టెలో ఉన్నటువంటి బాలయేసే కాదండి. యేసుక్రీస్తు ప్రభువులో ఇంకా విషయాలు ఉన్నాయి. అవేంటో మీకు తెలియచేస్తాను. ప్రియులారా, మనం చూసినప్పుడు లోకాసు వార్త 2వ అధ్యాయం 6వ వచనంలో మనకి తొట్టెలో ఉన్న యేసు క్రీస్తు ప్రభు బాలయేసుగా కనిపిస్తాడు. మరి రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో శిలువపై ఉన్న యేసు క్రీస్తు మనకి కనిపిస్తాడు. యేసు క్రీస్తు ప్రభు శిలువపై విమోచకుడుగా, పాపుల రక్షకుడుగా, పాపాన్ని విమోచించేటటువంటి రక్తముతో, యేసు రక్తముతో మన పాపాలు కడిగేటటువంటి యేసు క్రీస్తు ప్రభువును శిలువపై మనం చూసినప్పుడు క్రిస్మస్ పరిపూర్ణమవుతుంది. ఇంకా ఏమున్నాయి అని చూసినప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభువుని చూస్తున్నాం. ఆయన చెప్పినట్లే సమాధి నుంచి లేచాడు అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఆయన పునరుత్థానము అనేక ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు కూడా ఆయన పునరుత్థానమై ఉంది. కనుక ఇప్పుడు మనము శిలువపై తొట్టెలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుని కాదు, మరి శిలువపై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని చూడాలి. రెండవదిగా పునరుత్థానైన యేసుక్రీస్తు ప్రభుని మనము చూడాలి. ఇంకా ప్రియులరా, ఇంకా చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, ఇదిగో నేను మేఘారూఢుడనై వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు సంఘము కొరకు, అంటే నీ కొరకు నా కొరకు ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు అనే విషయాన్ని మనము గుర్తించాలి. కేవలము పశువుల తొట్టులో యేసుక్రీస్తు ప్రభువే కాదు, ఈ విషయాలు కూడా ధ్యానించాలని ఈ మాటలు తెలియచెప్తూ